వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టుల్లో అంటే కొంచెం కాస్టింగ్ కావచ్చు ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు కూడా అలాంటివి ఏమన్నా ఎదురైనాయి? ఇది నేను చెప్పాను అంతకుముందు, లైక్ కాస్టింగ్ కౌచ్ మన ఇండస్ట్రీలో ఏ పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు డెఫినెట్గా అడగరు, ఎంకరేజ్ చేయరు. డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ అస్సలు ఎంకరేజ్ చేయరు. సో కొన్ని చిన్న చిన్న ప్రొడక్షన్ హౌసెస్ వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక సినిమా తీసి వెళ్ళిపోవడం, ఇలా ర్యాండమ్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో కాస్టింగ్ కౌచ్ అనేది వాళ్ళు తీసుకొస్తున్నారు. జనరల్గా చెప్పాలంటే మన ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చెయ్యరు నేను చూసిన ప్రకారం. అయితే నాకు 2-3 మూవీస్ అలా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి వస్తారు, ఇంట్రెస్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి వస్తారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఓకే, మూవీ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు ఇట్లా కాస్టింగ్ కౌచ్కి యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళ మైండ్లో అలా ఉండిపోయింది. సో నాకు 2-3 మూవీస్ వచ్చిన ప్రొడ్యూసర్స్ అయితే డెఫినెట్గా వాళ్ళే అనమాట. సో దే ఆస్డ్ మీ కాస్టింగ్ కౌచ్కి మీకు ఓకేనా అని. నేను చేసిన పెద్ద మూవీస్ ఎవ్వరు నన్ను ఎప్పుడు అడగలేదు కాస్టింగ్ కౌచ్. ఓకే, అంటే దీనిపైన ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది ఓపెన్ అవుతారు. ఆ ఓపెన్ అయిన వాళ్ళు ఎవరంటే అంటే ఆఫర్స్ లేకుండా త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళే ఎక్కువ ఓపెన్ అయ్యి చెప్తారు అనేసి. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. డెఫినెట్ కాస్టింగ్ కౌచ్ అనేది అంటే యూ కెన్ కంప్లైంట్ వెళ్ళి ఎవరైనా అడిగిన మన ఇండస్ట్రీ వాళ్ళు దే ఆర్ టేకింగ్ కంప్లైంట్స్ కదా. సో ఇంకొకటి ఎవరికైనా భయం ఉంటుంది అంటే దిస్ ఈజ్ వెరీ ఓపెన్. ఏ డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా వాళ్ళు మూవీస్ చేయాలి ప్యాషనేట్ ఉన్నారు అనుకోండి, అటు సైడ్ వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ కెరియర్ ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి డైరెక్టర్ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కెరియర్ కూడా రూన్ అయిపోతుంది, డైరెక్టర్ది కానీ ప్రొడ్యూసర్ది కానీ. సో ఐ థింక్ నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు, నేను నా ఎక్స్పీరియన్స్. అండ్ కాస్టింగ్ కౌచ్ అని ఎవరైతే అడిగారో వాళ్ళు అస్సలు నమ్మొద్దు. అమ్మాయిలకైతే నేను చెప్తున్నా, ఆ మూవీ ఎప్పటికీ బయటికి రాదు, రిలీజ్ అవ్వదు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. మూవీస్ కోసం వచ్చిన వాళ్ళైతే ఎవరు అడగరు, ఐ ఫీల్. ఓకే.